జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా కూడా ప్రజలు చాలా బాధతోని ఖమ్మం సంఘటన గురించి గత కొన్ని రోజులుగా దాదాపు ఒక పక్షం పాటు ఆలోచిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా దారుణంగా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో అసలు రాజ్యం డెమోక్రటికల్ గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా పట్టాలు ఉండి వారి సొంత డబ్బుతో ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి పేదవాళ్ల మీద అర్ధరాత్రి పూట బుల్డోజర్లు ప్రయోగించి చాలా దారుణంగా ఈ యొక్క ప్రభుత్వం మరి వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ఎవరు సరైన వాళ్ళు లేనేలేరు, అసలు ఆ భూమి మీద హక్కు ఉన్నటువంటి ప్రజలే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కబ్జాదారులు అన్నట్టుగా బాధితులను అవహేళన చేసినటువంటి మంత్రులందరి సంగతి కూడా గత 15 రోజుల్లో మనకు చూస్తూ వచ్చినాం. ఇక అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి వచ్చినాయి టూరిస్ట్ లెక్క, కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినట్టుగా కనబడలేదు. సరే, వారి వారి స్థాయిలో వారి వారి శైలిలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వాన్ని ఇట్లా కర్కశంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఒక చిన్న గూడు కట్టుకొని ఉంటే ఎటువంటి అడ్డంకి లేకుండా వాళ్ళని కూలగొట్టచ్చనే ధైర్యం ఈ ప్రభుత్వానికి మనం ఇద్దామా, లేకపోతే దానికి అడ్డుకట్ట వేద్దామా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక వెలుగుమట్ల విషయం కాదు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అతిపెద్ద సంఘటన. దీన్ని వదిలేద్దామా, లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు నేను చర్చించుకొని మరి ప్రతి ఒక్క పార్టీ పోయి వచ్చినట్టుగా ఇట్లా పోయి అట్లా రావచ్చు, పేపర్లో ఫోటో వేసుకోవచ్చు, కానీ పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న 9వ తారీఖు నాడు ఖమ్మం వెళ్లడం జరిగింది. అక్కడ బాధితులను వాళ్ళ పరిస్థితులను చూస్తే నిజంగా ఇండియాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా అంత నిర్లక్ష్యంగా, పేదలంటే అంత లెక్కలేని తనంతోని ఆ ఏముందిలే వీళ్ళని కొట్టవతల పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా 2 మంత్రులు అందరూ కూడా కూడబలుక్కొని ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతమైంది. దాంతోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి, ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి, పేదలకు అప్పగించాలి ఈ భూమిని అని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మొదట పెద్ద మహాధర్నా ఒకటి ఖమ్మం పట్టణంలో చేసి ఆ తర్వాత మరి అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలి అని చెప్పి అక్కడ మొదలు పెట్టడం జరిగింది. మరి అక్కడ ఎక్కడైతే బాధితులు ఉన్నారో అదే చోట అదే అంబేద్కర్ హాల్లో కూర్చొని దీక్ష ప్రారంభించడం. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా విశారదన్ గారు వారి ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో, ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ కనీసం ఇంకొక ఇంటి దగ్గర కానీ ఇంకో దిక్కుపోకుండా ఇమీడియట్ గా పోయి దీక్షా శిబిరంలో కూర్చొని అట్లానే దీక్ష కంటిన్యూ చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిందే. అయితే ఇవాళ దీక్ష చేయాల్సినంత భయంకరమైన పరిస్థితి ఏంది అంటే ఇవాళ ప్రభుత్వం ఒక ధైర్యంతోనే, అంటే మీడియా మా పక్షాన ఉంది, అధికారం మా పక్షాన ఉంది, అధికారులు మా పక్షాన ఉన్నారు, ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక ధైర్యంతో పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టేసింది. అప్పుడేమో అది కరెక్ట్ అన్నారు. ఈ రోజు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కూలగొట్టిన ఆ భూమిలో 450 మంది అర్హులే, వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ ఇవాళ అఫీషియల్ గా ట్వీట్ చేసిండు, ఏమని, ల్యాండ్ ఓనర్స్ ని మేము ఎవాక్యుయేట్ చేసినామని. అంటే మై స్ట్రేట్ క్వశ్చన్ టు రాహుల్ గాంధీజీ, వై డిడ్ యువర్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ evacuate landowners? How dare your government enter into a private property? How dare your government demolish those houses of the poor people? And how dare your ministers lie to the people of Telangana very blatantly for the whole world to see? And what is the meaning of you carrying a constitution
parading it around. It is not an ornament. It is to be lived by the spirit. And if the Congress party today is lacking the spirit, then I believe your government should immediately resign and ask the forgiveness of people of Telangana. What happened in Khammam is not a small issue. It is a very big issue. It is a huge issue. And if you are not going to reprimand your government very seriously on this, and if you are not going to give us confidence to the people of Telangana that the constitution that you carry has some bearing and meaning on your conscious self, then you will see many more incidents like this in Telangana. Unfortunately, you are dependent on this government. We understand that. But this is not the way to treat the people of Telangana. Telangana ప్రజలు మామూలు ప్రజలు గారు. మీరు ప్రజా పాలన అని చెప్పి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రజా వేదన రోదన అందరూ కూడా గమనిస్తున్నారు. ఇంత తీవ్రంగా మేము ఈ నిర్ణయం దీక్షకు తీసుకోవడానికి ఏంటంటే, ఖమ్మంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టి బాజాప్తా ల్యాండ్ ఓనర్స్ కూడా మేము బీకి బయటేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ధైర్యం గవర్నమెంట్కి ఇస్తే, రేపు ఇదే పని నిజామాబాద్లో అవుతుంది, ఇదే పని మహబూబ్నగర్లో అవుతుంది, ఇదే పని అంతటా అవుతుంది. తెలంగాణ అంతటా కూడా పేదవాళ్లకు బతికుండే హక్కు లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. దాంతో ప్రభుత్వం దిగి వచ్చి ఇలా నిస్సిగ్గుగా 750 మంది ఇండ్లు కూలగొడితే అందులో కేవలం 311 మందికి మాత్రమే ఇప్పుడు అదే జాగాలో ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీ పోయొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ డిమాండ్ చేయలే. కేవలం సంయుక్త పోరాటాలకు దిగిన తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే ఈ డిమాండ్ చేసింది. మీరు ఎక్కడ కూలగొట్టిందో అక్కడనే జాగా ఇయ్యాలే. మీరు జాగా కాదు, ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళది ఇల్లు కట్టియాలన్నాం. ఇవాళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు రేపు జాగా ఇస్తారంట, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు వచ్చి గృహప్రవేశం చేపిస్తారట. ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను, మీరు ఏదైతే ఇవాళ టోకెన్లు ఇచ్చిండ్రో అది ఎందుకు కూడా వన్కిరాని కాగితం, ఆ కాగితం నేను చూసిన. మీరు అక్కడ లేఅవుట్ చేసి ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పంచనామా చేసి ఇచ్చేంత వరకు కూడా అది ఎందుకు పనికిరాని టోకెన్ గానే ఉంటది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మళ్ళా మీరేదో కాలాన్ని వెల్లబుచ్చి మసిబూసి మారేడుకాయ చేసి వీళ్ళనేదో పక్కదవ పట్టిద్దాం అనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఫిజికల్ గా అక్కడి ప్రజలకు లేఅవుట్ చేసి ఇగో నీ జాగా గిది, ఇగో నీ జాగా గిది అని తీసుకుపోయి ప్రతి కుటుంబానికి చూపియాలి. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ఆ పేదవాళ్ళైనా సరే వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి డబ్బులతోని కొంతమంది 5 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 10 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు, ఇంకొంతమంది 30 లక్షలతో ఇల్లు కట్టుకున్నారు. మరి ఇలా మొత్తం నేలమట్టం చేసిరు. మీరు అందరికీ 5 లక్షలు ఇస్తామంటున్నారు ఇంద్రమ్మ ఇండ్ల కింద. అది కూడా క్లారిటీగా చెప్తలేరు, మీకు మనసు వస్తలేదు. ఓన్లీ ఇలా టోకెన్స్ ఇచ్చినాం, ఇంకొక 100 మందికి బయట వేరే ఊర్లలో ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇదంతా ఇష్యూని మీరు కాంప్లికేట్ చేస్తూ కూలగొట్టిన 750 మందిలో ఒక 50% మందికి మాత్రం మీరు చెప్పేటటువంటి న్యాయం జరుగుతున్నది. కానీ అది సంపూర్ణ న్యాయమా కాదా, అది ఆ బాధితులకు సమ్మతమా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మేము మళ్ళీ సంయుక్తంగా జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా, ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా మళ్ళీ ఒక డేట్ మీడియా పరంగా ప్రకటించి ఖమ్మం వెళ్తాం, బాధితులతో ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి అక్కడ సంపూర్ణ న్యాయం జరిగిందనే విశ్వాసం ఉంటే మాత్రమే మొత్తం దీనికి ఒప్పుకుంటాం. లేదంటే మళ్ళీ ఎనీ టైం దీక్షకు దిగుతాం, అందులో తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఒక విశ్వాసం రావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి శక్తులు, ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి శక్తులు కలిసి నడవాలనే కొత్త నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మరి మేము ఇవాళ చేసినటువంటి ఈ ప్రయత్నం ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుంది. ఇంకా కలిసి వచ్చేటటువంటి ప్రగతిశీల శక్తులందరినీ కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం మీద పేదల పక్షాన పేదల కొరకు యుద్ధం చేస్తాం. ఇక్కడ ఇంకొక మాట ప్రెస్ మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఇవాళ ఖమ్మంలో 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ విషయంలో ఈ గొడవ జరుగుతున్నది. కానీ కేవలం ఖమ్మంది కాదు, ఇది వాళ్ళు శాంపుల్ ట్రై చేసిండ్రు. ఇక్కడ కనుక రెసిస్టెన్స్ రాకపోతే, ఇక్కడ కనుక వ్యతిరేకత రాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,74,000 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. ఆ భూమి మొత్తం మీద కూడా ప్రభుత్వ పెద్దల యొక్క కన్నుబడ్డది. ఇక్కడ ఎట్లా అయితే పేర్లు మార్చిండ్రో వేరే అన్ని చోట్ల కూడా అదే జరిగే అవకాశం ఉంటది. కాబట్టి 1,74,000 ఎకరాలకు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటి మీద కూడా మేము ఆగకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూమి. ఇన్నేళ్లు తెలంగాణలో పంచలేదు, కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒకనాడు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తక్షణమే భూదాన్ భూమిని కూడా పేద ప్రజలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా 1 కాదు 2 కాదు, ఈ రోజు
మనం చూపించినటువంటి చైతన్యం, వెలుగుమట్ల ఆడబిడ్డలు చూపించినటువంటి చైతన్యం ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి ఇమ్మీడియట్ గా వాళ్ళకు తీసుకొచ్చి తక్షణమే జస్టిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అదే ప్రతిపక్షాలేమో మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మీకు జస్టిస్ చేస్తామని చెప్పిండ్రు. కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అన్యాయం జరిగిందంటే ఇమీడియట్ గా ప్రతిఘటన ఉండాల్సిందే. ఆ బ్లడ్, ఆ చైతన్యం తెలంగాణలో ఉన్నది. ఆ ప్రజలు ప్రతిఘటించడానికి మేము ఒక వెన్నుదన్నుగా నిలబడతాం, వాళ్ళకు మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొని గత 4 రోజుల నుంచి కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి డిఎస్పీ కార్యకర్తలకు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కార్యకర్తలకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు చేసింది మామూలు ఫైట్ కాదు. మీతోని ఒక రెవల్యూషన్ వచ్చింది తెలంగాణలో. ప్రభుత్వాన్ని 100 మెట్లు దించి పేదవాడికి న్యాయం చేయొచ్చు అనేటటువంటి విశ్వాసం వచ్చింది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆగలేదు పోరాటం, విరామం మాత్రమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తర్వాత ఇంకా ఏమన్నా తెలిస్తే, ఇంకా ఏమన్నా అంశాలుంటే వాటి మీద కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మరి మొత్తం అంశాన్ని కూడా కంక్లూడ్ చేస్తూ మాట్లాడవలసిందిగా నేను అయితే ఇక్కడ ఒక చిన్న అంశము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇవాళ మీరు ఒప్పుకున్నారు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు అని చెప్పి. ల్యాండ్ ఓనర్స్ ని మీ అంతటా మీరే బయటపడేసారు. అది ఎవరో కాదు, పోలీస్ కమిషనరే ట్వీట్ చేసిండు. మరి జనరల్ గా ఎవరైనా ల్యాండ్ ఓనర్ ఉంటే ఆ ల్యాండ్ ఓనర్ ఇంటి మీదకి పోయి ఒక కబ్జాదారు ప్రయత్నం చేస్తే కబ్జాదారు మీద కేసు పెట్టాలి కదా. మరి అదే విధంగా ఇవాళ ఎవరైతే కలెక్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు అధికారులు పేద ప్రజల ఇంటి మీదకి పోయినరో వాళ్ళ మీద కేసులు పెట్టండి. మేము పేద ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడితే మా మీద, మా కార్యకర్తలందరి మీద 33 మంది మీదనో నిన్న కేసులు పెట్టిండ్రు. తక్షణమే ఆ కేసులు ఎత్తేయాలి. సరే, నా మీద, విశారదన్ గారి మీద ఎత్తేపోయినా మా కార్యకర్తలందరి మీద మాత్రం కేసులు ఖచ్చితంగా ఎత్తేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తప్పు మీది ఒప్పుకుంటున్నారు మీరు. మీ పోలీస్ శాఖ వారే డైరెక్ట్ గా ట్వీట్ చేసిండ్రు అంటే అఫీషియల్ గా మీరు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళని చెప్తున్నారు. మరి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన మా కార్యకర్తల మీద కేసులు ఎందుకు? ఆ బాధితుల మీద కేసులు ఎందుకు? మీరు అధికారుల మీద కేసులు పెట్టండి, అంతేగాని ఈ పేద ప్రజల మీద కాదు అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అనేక ప్రజా సంఘాలు, ప్రగతిశీల శక్తులు నిన్న ఇవాళ దీక్ష సందర్భంలో కూడా వచ్చి మద్దతు ఇచ్చినాయి. అనేక మంది వచ్చిండ్రు. వాళ్ళు ఒక్క రోజులే దాదాపు 100 మంది అనేక సంఘాల వాళ్ళు వచ్చిండ్రు. వేదిక మీద అశోక్ సార్ ఉన్నారు, ప్రసాద్ సార్ ఉన్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. మరి వచ్చినటువంటి మద్దతుగా నిలబడ్డటువంటి అన్ని సంఘాలకు కూడా నా తరఫున మళ్ళొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశారదన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.